ఆషాఢమాస అమావాస్య రోజున ఖచ్చితంగా రాత్రి 9:30 తర్వాత నుంచి 11 గంటల మధ్య సమయంలో కూరగుంపుడిగా ఉంటుంది కదండి, రౌండ్గా పంపకిన్ అంటారు. ఆ పంపకిన్ మధ్యలో కల్లుప్పు అంటే దొడ్డుప్పు అంటారు. ఆ దొడ్డుప్పు నుంచి పచ్చకర్పూరము, మామూలు కర్పూరం, ముత్తకర్పూరం, పచ్చకర్పూరం ముత్తకర్పూరం రెండూ ఉంచుకుని వెలిగించుకుని మన ఇల్లంతా తిప్పాలి. దాన్ని బట్టి అన్ని గదుల్లోనూ తిరగాలి. తిరిగి గదిలోకి తిరిగిన తర్వాత బయటకు వచ్చాక కుంభం దగ్గర 3 సార్లు క్లాక్ వైజ్ తిప్పాలి. తిప్పి సింహద్వారానికి వచ్చేయాలి. సింహద్వారంలో క్లాక్ వైజ్ 3 సార్లు, యాంటీ క్లాక్ వైజ్ 3 సార్లు తిప్పి గుమ్మడికాయని దూరంగా తీసుకెళ్ళి ఎక్కడైనా బద్దలు కొట్టేసి కాళ్ళు చేతులు కడుక్కుని ఇంట్లోకి వచ్చేయాలి. ఆ తర్వాత ఇంటి ద్వారం మూసివేయాలి. ఎలా చేయడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది మొత్తం పోతుంది. తర్వాత కొంతమందికి అంత వ్యవస్థ లేకపోతే 2 నిమ్మకాయలు, ఎండుమిర్చి 11 ఎండుమిర్చి, 2 నిమ్మకాయలు, కాస్త ఉప్పు, ఇది రా సాల్ట్ అంటారు ఈ మధ్య. ఆ రా సాల్ట్ తీసుకొచ్చి నీళ్ళల్లో రా సాల్ట్ మొత్తం కలిపేసి ఈ నిమ్మకాయలు ఎండుమిర్చి కూడా నీళ్ళల్లో వేసి అన్ని గదుల్లోనూ కూడా చుట్టూ తిప్పి ఎక్కడైనా దూరంగా పారేసిన ఆషాఢ అమావాస్య రోజు ఇలా చేయడం వల్ల ఇంట్లో నిరుగు కానీ నర్రఘోష కానీ పోతాయి.